హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మీకు డీప్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ అయితే చూపిస్తున్నానండి. బ్లౌజ్ కటింగు అది ఆది బ్లౌజ్తో అయితే డీప్ వచ్చేసి 12 ఇంచుల దాకా ఉందండి. ఇలాంటి బ్లౌజ్ వస్తే ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇలా క్లాత్ తీసుకొని మన వైపు అయితే ఓపెన్స్ లేని సైడ్ వేసుకోవాలండి. ఆపోజిట్ వైపు అయితే ఓపెన్స్ ఉండేలా చూసుకోవాలి. చూసుకొని షోల్డర్ దగ్గర నుండి నడుం కట్ డాట్ వరకు పట్టుకొని కింద పావించు అలాగే పైన వచ్చేసి ఒక పావించు ఖర్చుకి వదిలేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత మధ్యలోకి చెస్ట్ కాడిని నడుం భాగం వరకు ఒక మడత వేసేసి మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకొని మనకు ఖర్చుతో పాటు అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలి. తర్వాత కింద మెడ భాగానికి వచ్చి ఇది కూడా అంతే అండి. ఒక పావించి పైన అలాగే పావించి కింద అనేది వదులుకోవాలండి ఖర్చు కోసం అయితే. డీప్ నెక్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి. కొంతమందికి కుట్టేటప్పుడు కూడా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. మరీ ఇంత డీప్ అయితే జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చేసి మొత్తం 5.5 ఇంచ్ వరకు తీసుకున్నానండి. అలాగే కొంచెం కిందకి కూడా 5.5 ఇంచ్ తీసుకున్నాను. చంక భాగం వచ్చేసి 6 ఇంచుల వరకు తీసుకున్నానండి. తర్వాత సైడ్ కూడా ఇలా 6 ఇంచుల దాకా పైకి దాకా గీసుకొని ఇలా బాక్స్ లాగా ఎల్ షేప్లో అయితే గీసేసుకోవాలి. గీసుకొని 1 ఇంచ్ వెడల్పులో ఇలా అయితే రౌండ్ షేప్ తిప్పుకోవాలండి. ఇది మీకు టేప్తో కూడా చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెడ దగ్గర అయితే 2 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ తీసుకున్నామంటే భుజాల దగ్గర జారిపోతుందండి. బాగా హెవీ నెక్ కదా, డీప్ ఎక్కువ ఉంది కాబట్టి 2 ఇంచులు అయితే సరిపోతుంది. కిందేమో 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను చూడండి. ఇలా తీసుకొని తర్వాత వెడల్పు వచ్చేసి 2.25 ఇంచు వరకు అక్కడ ఒక డ్రా అయితే చేసుకోవాలి. చేసుకొని మనం ఒక బాక్స్ షేప్లో ఎల్ షేప్లో అయితే గీసేసుకోవాలి. గీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ మెడ అయితే రౌండ్, లేదా మీకు స్క్వేర్ అయితే ఇలాగే ఉంచేసుకోవచ్చు. నేనైతే రౌండ్ మెడ కాబట్టి మళ్ళీ రౌండ్ తీసుకొని ఇంకా దాని మీద అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే మీ సందేహాలకి రిప్లై అయితే ఇస్తానండి. బాడీ పొడుగు కూడా చాలా ఎక్కువ అండి వీళ్ళది. 17.5 ఇంచుల వరకు బాడీ వెడల్పు కూడా వస్తుంది. ఇప్పుడు సైడు మెడ దగ్గర కొంచెం పావించి పైకి కట్ చేసుకోవాలండి. ఎందుకంటే షోల్డర్లు అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్లు అయితే వేసుకోవాలి. వేసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ అయితే నీట్గా అయితే ఇలా పరిచేసుకోవాలండి. పరిచేసుకొని 1 ఇంచ్ గ్యాప్లో పైకి అయితే పెట్టుకోవాలి. ఇది హెమ్మింగ్ పట్టీ కోసం అండి, సాదా జాకెట్ కదా. 1 ఇంచ్ అయితే వదిలేసుకున్నాను. వదిలేసుకొని అక్కడకైతే మార్కింగ్ చేసుకున్నాను చూడండి. అలాగే పైన షోల్డర్ దగ్గర కూడా కుట్టు కానిండి పైకి ఒక పావించు వదిలేసుకోవాలి. చంక సైడ్ కూడా అలాగే ఒక పావించి పైకి వదిలేసుకోవాలండి. ఇదిగోండి గీసినాక మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే అంతా గీసుకొని సైడ్ కూడా ఒక గీత అయితే గీసుకోవాలండి. దీనికైతే జాయింట్లు పడతాయండి. కొంచెం పెద్ద సైజు కాబట్టి జాయింట్లు ఖచ్చితంగా పడతాయి. ఇప్పుడు చేయి దగ్గర 1 ఇంచ్ వెడల్పులో ఇలా గీత గీసుకోవాలండి. నేను గీసి మళ్ళీ మీకు టేప్తో చూపిస్తున్నాను చూడండి. నాకు అలవాటు కాబట్టి గీసేస్తాను. మళ్ళీ మీకు కరెక్ట్గా ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా 1 ఇంచ్ అనేది వచ్చేసింది. ఇలా షేప్ తీసుకొని చేయి అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక 3/4 ఇంచ్ లోతు అయితే తీసుకున్నానండి. కొంచెం లావుగా ఉన్నారు కాబట్టి 3/4 ఇంచ్ వరకు తీసుకున్నాను. మనం ఖర్చుకి ఎక్కడైతే వదిలేసుకున్నామో కొంచెం వదిలేసి అక్కడ నుండి ఈ విధంగా క్రాస్గా అయితే క్రాస్ తీసేసుకోవాలండి. క్రాస్ తీసినా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ అనేది ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఫ్రంట్ అనేది కట్ చేసుకుందామండి. ఓపెన్స్ అనేవి మన వైపున ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని సేమ్ అదే విధంగా బ్యాక్ ఎలా ఉందో అలా మొత్తం అయితే
మార్కింగ్ అయితే వేసుకోవాలి. సంక సైడు, మెడ సైడు, అలాగే పైన షోల్డర్ కాడ అంతా అదే విధంగా అయితే గీసుకోవాలండి. గీసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ సంక సైడు షేప్ పట్టి ఉంటుంది చూడండి, ఒక పావించి కిందకైతే డ్రాయింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు డాట్ కాడ పట్టుకొని అలాగే పైన షోల్డర్ కాడ డాట్ వరకు పట్టుకొని అక్కడ ఒక గుర్తు అయితే పెట్టేసుకోండి. సాగదీయకుండా కరెక్ట్గా వాళ్ళది ఎలా ఉందో అలా అయితే పెట్టేసుకోండి. సాగదీశారంటే మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్ కూడా అంతే అండి, పావించి పైకి అయితే గీసుకోవాలి. గీసుకొని అక్కడ నుండి పట్టీ కోసం అయితే 4వ ఉక్సు దగ్గరికి ఒక లైన్ అయితే వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా అయితే గీసుకోండి. ఇప్పుడు మూడింటిని కలిపి ఒక డ్రాయింగ్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు సంక సైడ్ అనేది కొంచెం ఒక పావించి నుండి 3/4 ఇంచు దాకా సైజుని బట్టి లోతు అనేది తీసుకోవాలండి, ముడతలు రాకుండా. ఈ కస్టమర్ అయితే మనకు ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నారండి, నాకు అలవాటే కాబట్టి నెక్ అది నేను టేప్తోనే కట్ చేసి మీకు చూపించాను. ఆది బ్లౌజ్ అనేది పరుచుకోకుండా కట్ చేశానండి. చాలా రోజుల నుండి కుడుతున్నాను కాబట్టి ఆమెకు 5.5 పెట్టామంటే మనకు కరెక్ట్గా వస్తుంది మెడ దగ్గర. అందుకని అదే విధంగా మీకు చూపించాను డీప్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. కింద అయితే ఒక గుర్తు అయితే పెట్టుకోండి. కాజా పట్టీ ఉంటుంది కదా, ఆ రెండో కుట్టు నుండి ఈ డాట్ ఇలా పట్టుకొని ఒక గుర్తు పెట్టుకోండి. దానికి ఎదురుగా చంక భాగంలో అయితే గుర్తు అయితే పెట్టుకోండి. అలాగే ముందు వైపు మధ్యలో ఫోల్డ్ చేసి ఇలా గుర్తు పెట్టుకోండి. ఇంకా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నానండి, సేమ్ ఆది ఎలా ఉందో అలా ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఎగస్ట్రా అయితే వదులుకోవాలండి ఖర్చు కోసం. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా అయితే గీసుకొని కట్ చేసుకోండి. ఇంకా మిగతా వాటిల్లో వచ్చేసి మిగతా వచ్చేస్తాయి. ఉక్సులు పట్టి కాజాల పట్టి వచ్చేసి మెడ భాగంలో తీసేసానండి. మిగతా మెడ పట్టీలకి, వీప్ పట్టీకి, అలాగే హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి కదా, అవైతే మిగతా క్లాత్లు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు కాబట్టి చూసి కట్ చేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తే మీకు రిప్లై అయితే ఇస్తానండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి కటింగ్ ఎంత బాగా వచ్చేసిందో, నీట్గా ఉంది కదా. కట్ చేసి చూపిస్తున్నాను మొత్తం. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.